నేను రీసెంట్గానే వాజా 2 మూవీ చూశాను. మూవీ అయితే చాలా రియలిస్టిక్గా, చాలా ఎమోషనల్గా ఉంది. సరే, ఈ మూవీ గురించి మాట్లాడే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ మూవీలో ఉన్న 4 హీరోస్ ఉన్నారు కదా, సో 4 యాక్టర్స్ హాష్రే, అల్లెన్, అజిన్, వినాయక్. వీళ్ళందరూ ఎవరో తెలుసా? వాళ్ళ రియల్ నేమ్స్ నే మూవీస్ లో యాక్టర్స్ కి నేమ్స్ గా పెట్టారు. సో హాష్రే నేమ్ రియల్ లైఫ్ లో కూడా హాష్రేనే, అల్లెన్ కూడా రియల్ నేమ్ అల్లెనే, అజిన్ నేమ్ కూడా అజినే, వినాయక్ నేమ్ కూడా వినాయక్. సర్ప్రైజింగ్లీ వీళ్ళు మూవీ కోసం మాత్రమే కాదు, వీళ్ళు రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్సే. వీళ్ళందరూ కలిసి చాలా రీల్స్ చేస్తున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. వీళ్ళందరూ కంటెంట్ క్రియేటర్స్ అనే విషయం ఆ రీల్స్ చూసేందుకు అసలు తెలియనే లేదు. మోరోవర్ గ్రేట్ థింగ్ ఏంటంటే, వార్కాల్ అనే ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చి కంటెంట్ క్రియేటర్స్ అయ్యి ఈ మూవీలో హీరోస్ గా యాక్ట్ చేసి 240+ crores కలెక్షన్ వచ్చేలా చేశారు. ఒక్క మలయాళం ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లో ఉంది. లైక్ 100 crores కలెక్షన్ ఓన్లీ మలయాళం నుంచే వచ్చినాయంట. నిజంగా చాలా గ్రేట్ కదా. వాళ్ళ రీల్స్ చూస్తుంటే నాకైతే చాలా ఫన్నీగా అనిపించాయి. నేను రీసెంట్ గా నా ఫ్రెండ్ కి వాజా 1 చూడమని చెప్పి సజెస్ట్ చేశాను. వాడు మూవీ అయితే చూశాడు. వాడికి బేసిల్ జోసెఫ్ సీన్స్ అయితే బాగా కామెడీగా అనిపించాయని చెప్పాడు. నేను జస్ట్ ఊరికే అలా తిరగేద్దామని చెప్పేసి ఆ బేసిల్ జోసెఫ్ సీన్ దగ్గరికి వస్తే ఈ నలుగురు క్యారెక్టర్స్ వాజా 2లో ఉన్న ఈ నలుగురు క్యారెక్టర్స్ వాజా 1లో కనిపించారు. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. వీళ్ళని ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను ఈ మూవీలో అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ వాజా 1లోనే ఆయన హింట్ ఇచ్చారు, లైక్ వాజా 2లో వీళ్ళు ఉండబోతున్నారని చెప్పేసి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్, బట్ ఎనీహౌ ఇట్స్ అ గ్రేట్ సర్ప్రైజ్ అని అనిపించింది. ఈ మూవీ గురించి ఫుల్గా మాట్లాడేసుకుందాం. మరి మాట్లాడుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే, ఇక లేట్ ఎందుకు, మూవీ గురించి మొత్తం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి. మూవీ ఓపెనింగ్ సీన్ లోనే హాషిర్ వాళ్ళ మదర్ కి అయితే పెయిన్స్ వస్తాయి అండ్ హాషిర్ కి తమ్ముడు పుడతాడు. అదే టైంలో అలెన్ చేసిన కామెడీ అంతా ఇంత కాదు, చాలా ఫన్నీగా అనిపించింది. అమ్మ నీకు పెయిన్స్ ఎప్పుడు వస్తాయి, నీకు పెయిన్స్ ఎప్పుడు వస్తాయి అని పాపం వాళ్ళ అమ్మని సావగొడతాడు. నాకు అనిపించింది చిన్నప్పుడు మనం కూడా ఇలాగే ఉంటామేమో అన్నట్టు అనిపించింది. చాలా ఫన్నీగా అనిపించింది. అంత చిన్న ఏజ్ లోనే అలెన్ ఫీల్ అవుతాడు తనకి చెల్లి పుట్టిందని చెప్పి. కానీ హాష్రే మాత్రం చాలా సపోర్ట్ చేస్తాడు. నాకు తమ్ముడు ఉన్నాడు కదా, నా తమ్ముడు నీ తమ్ముడు కదా అని చెప్పేసి ఒక చిన్న సీన్ లోనే చాలా గ్రేటెస్ట్ గా చూపించాడని అనిపించింది. తమ్ముడు పుట్టేంత వరకు హాష్రేకి ఉన్న సంతోషం, వాడు పుట్టిన తర్వాత పాపం చాలా కష్టపడుతూ ఉన్నాడు. అబ్బా బాబా ఎన్ని పనులు. వాళ్ళ అమ్మ ప్రతిసారి వీడినే పిలుస్తూ ఉంటుంది. వీడికి ఆడుకోవడానికి ఉండదు, ఏది చేయడానికి ఉండదు. ఏ పని చేస్తున్నా సరే వాళ్ళ తమ్ముడి కోసం అని చెప్పేసి పిలుస్తూనే ఉంటుంది. సో ఇంట్లో పెద్ద కొడుకు అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పేసి సింబాలిక్గా చాలా పర్ఫెక్ట్గా చూపించాడు. హాష్రి తమ్ముడు కూడా మెల్లగా పెద్ద అవుతాడు. సో వీళ్ళు పెద్ద అయ్యేటప్పటికి అబ్బో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మామూలుగా కాదు. చిన్నప్పుడే గోల్ అనుకుంటే ఇప్పుడు ఇంకా గందరగోళం చేస్తారు. నాకు అది బాగా కామెడీగా అనిపించింది. సరే వీళ్ళదే ఒక ఎత్తు అనుకుంటే మరి అలెన్ కదా, అలెన్కి సిస్టర్ ఉంది కదా, వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడతారు అనుకున్నా. చూసేంత వరకు నాకు అర్థం కాల. చూసిన తర్వాత మైండ్ పోయింది. మరీ దారుణంగా కొట్టుకుంటారబ్బా. హషీరే కొంచెం బెటర్ అనిపించింది. వాళ్ళ బ్రదర్తో కొట్టేదానికంటే వీళ్ళిద్దరు ఫైట్ ఓవర్గా ఉంది కదా అన్నట్టు అనిపించింది. కానీ రియలిస్టిక్గా న్యాచురల్గానే అనిపించింది నాకైతే. అజిన్ బ్రదర్ అండ్ వినాయక్ వీళ్ళ ముగ్గురు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్గా ఉంటారు. బట్ అనుకోకుండా వాళ్ళు కాలేజ్లో చేసిన కొన్ని పిచ్చి పనుల వల్ల వీళ్ళందరినీ కొంచెం దూరం పెట్టాలని చెప్పేసి అనుకుంటారు. సో అలా అజిన్ బ్రదర్ అయితే పక్కకు వచ్చేస్తాడు. అండ్ ఆ తర్వాత తెలిసిందే కదా, తను దుబాయ్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా ఆప్షన్ లేక అజిన్ అండ్ వినాయక్ ఇద్దరు ఒక గ్యాంగ్ అయిపోతారు. అలెన్ వాళ్ళ సిస్టర్ని అజిన్ కదిలిస్తాడు. ఏదో కొంచెం సరదా, చిన్నపిల్లలు ఇదంతా కామన్గానే ఉంటుంది కదా అనుకుంటాం. కానీ అలెన్ వెళ్ళి అజిన్ని కొడతారు. కొట్టిన తర్వాత ఎవడన్నా ఫ్రెండ్స్ అవుతాడు అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు తర్వాత థియేటర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల. ఈ 4 మెంబర్స్ ఫ్రెండ్స్ అవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ 4 మెంబర్స్ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అని అంటే మేబీ మనకు కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. బట్ కానీ వాళ్ళు శత్రువులాగా ఉండి లైక్ వాళ్ళందరూ కలిసిపోయారు. సో ఇలా వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. అంటే జర్నీ స్టార్ట్ అవ్వడం పర్ఫెక్ట్గానే స్టార్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో జర్నీ వెళ్తూ ఉన్న టైంలో అందరూ వీళ్ళు కలవడం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో వీళ్ళు చేసే పనులు, ఆ కామెడీ అవ్వచ్చు, లేదా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అవ్వచ్చు, లేదా చెరువులో దూకడాలు అవ్వచ్చు, ఏదైనా కానీ నాకైతే ఆ సీన్స్ అన్ని చాలా బాగా అనిపించినాయి అబ్బా. నేను థియేటర్లో సీన్ అయితే పిచ్చగా నవ్వుకున్నాను అసలు. లైక్ ఆ పోలీస్ ఆయన ఉంటాడు. సో వీళ్ళు అక్కడి నుంచి కొంతమంది, ఇక్కడి నుంచి కొంతమంది గ్యాంగ్ కలిసి ఆయన మామూలు కాదు గట్టిగా ఆడుకుంటారు. పిచ్చ కామెడీగా అనిపించింది నాకైతే. ఇంకొకటి ఆ సుంతి సీన్ అయితే అబ్బో దానికోసం చాలా పెద్దగా ప్లాన్ చేశారు, మామూలుగా లేదు. అదైతే కామెడీగా అనిపించింది. ఇలా చాలా సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అనే దాన్ని క్రియేట్ చేయడానికి చాలా సీన్స్ పెట్టారు. చాలా బాగా అనిపించాయి. అవన్నీ న్యాచురల్ గా వర్కౌట్ అయినట్టు అనిపించింది. అంటే బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ అని చెప్పేసి ఊరికే చెప్పలేరు కదా. చాలా మంది వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తు తెచ్చుకుంటారు ఆ సీన్స్ చూస్తే. ఫస్ట్ హాఫ్ లో ఈ కామెడీ ఇలా బాగా వెళ్తూ ఉన్న టైంలోనే హాస్టల్ లవ్ స్టోరీ అయితే అసలు ఆ ప్రపోజలే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. నేను చూసిన వన్ ఆఫ్ ద డిఫరెంట్ అండ్ న్యూ
న్యూ టెక్నిక్ అన్నట్టు అనిపించింది. కొత్తగా ఉంది ఆ ప్రపోజల్ స్టైల్. వాడు అమ్మాయి వెంట పడుతున్నట్టు మనకి వన్ సైడెడ్ గా చూపించాడు. బట్ ఆ టైంలో ఎప్పుడు రెస్పాండ్ అయినట్టే కనిపించలేదు. కానీ సడన్ గా అలా ప్రపోజ్ చేయడం చాలా డిఫరెంట్ గా అనిపించింది. వీళ్ళందరూ ఇంకా సిగరెట్లు మందు ఇంతవరకే ఉన్నారులే అనుకున్నా. బట్ అనుకోకుండా ఒక సీన్ లో డ్రగ్స్ ని చూపిస్తారు కదా. సో ఆ డ్రగ్స్ వేసుకుంటారు, కొంచెం తాగుతారు, ఇంకా తర్వాత అంతే పరిస్థితి. ఆ కాలేజ్లో జరిగిన ఫైట్ కూడా అదంతా చాలా ఓవర్ అయిపోయింది. యాక్చువల్లీ దాన్ని కొద్దిగా తగ్గించి చూపించవచ్చేమో, చాలా ఓవర్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. టీచర్ని కూడా ఇదంతా కూడా ఓకే, బట్ ఎందుకు ఆ ఫైట్ అసలు ఎవరు ఆపలేరు అన్నట్టు చాలా ఓవర్గా అయిపోయినట్టు అనిపించింది. అది జరిగిన తర్వాత వీళ్ళు ఎప్పుడూ అటువైపు వెళ్ళలేదు. బట్ అన్ఫార్చునేట్లీ సొసైటీ ఏంటో తెలిసిందే కదా. సో ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని ఆము అంటే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వీళ్ళు కదిలించకపోయినా సరే వచ్చి వీళ్ళని కావాలని కదిలించుకుంటూ ఉంటారు. ఓకే ఓకే ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి కదా అన్నట్టు అనుకున్నాను. కొన్నాళ్ళు ప్రశాంతంగా చదువుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. సో ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతారు. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ రిజల్ట్స్ వచ్చే సీన్ ఏదైతే ఉందో నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఆ పోస్టర్ సీన్ అవ్వచ్చు, ఆ రిజల్ట్స్ వచ్చే టైం అవ్వచ్చు. ఆ హాస్ట్రీ అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడు. కానీ ఆ సీన్ చూస్తున్నప్పుడే అందరూ ప్రిడిక్ట్ చేయగలుగుతారు హాస్ట్రీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడేమో, మిగతా వాళ్ళందరూ పాస్ అవ్వచ్చు అని చెప్పేది. సో మనం అనుకున్నట్టే జరిగింది. బట్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో ఒప్పించి అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటారు. సరే నేను అనుకున్నా అందరూ ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారులే అనుకున్నా. బట్ మనకు ఫన్నీగా చూపించాలనుకున్నారో ఏమనుకున్నారో నాకు తెలియదు. నిజంగానే అందరూ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. పాప ఆ సీన్లో ఆ ఎయిర్పోర్ట్ సీన్ దగ్గర అయితే హాస్ట్రీని చూస్తుంటే ఎంత ఎమోషనల్గా అనిపించిందంటే అంత ఎమోషనల్గా అనిపించింది. పాప వాడొక్కడినే వదిలేసి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారే, ఒక్కడు కూడా ఆగలేదా అన్నట్టు అనిపించింది. కొన్ని సీన్ ఎండింగ్లో అయినా కానీ వాడికి ఏమైనా మంచి ఫినిషింగ్ ఇస్తారా అంటే అర్రే పాపం పిలిచి పచ్చడి డబ్బా చేతిలో పెట్టి పంపిస్తారు, అది బరువు ఎక్కువైందని చెప్పి. అరే ఎంత సమస్య వచ్చిందిరా నీకు అన్నట్టు అనిపించింది. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ బ్యానర్లో హాస్రే ఫోటో కూడా ఫస్ట్ వేస్తారు, కానీ అంతవరకు మాత్రం కట్ చేసేసి పాపం ఆ బ్యానర్ని అలాగే ఉంచేస్తారు. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఫన్నీగా అనిపించింది, బట్ తర్వాత కొంచెం పాపంలే అన్నట్టు కూడా అనిపించింది. ఈ ఎయిర్పోర్ట్ సీన్ ముందు వరకు కూడా మొత్తం సినిమా అంతా చాలా వరకు కామెడీగానే ఉంటుంది, ఎక్కడ పెద్ద ఇమోషన్ టచ్ అనేది ఉండదు. బట్ ఇక్కడ నుంచి మాత్రం మొత్తం ఇమోషనల్గానే వెళ్ళింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జర్నీ అనేది, అంటే లైక్ వీళ్ళ లైఫ్లో కూడా ఇలా టర్నింగ్ ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను. అజిన్ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, వాళ్ళ బ్రదర్తో పాటు రోజు పని చేస్తూ ఉంటాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను చదువుకోవడానికి వెళ్ళి ఉంటాడేమో అనుకున్నాను, కానీ బట్ అలా పని చేయడానికి వెళ్ళాడని నేను అనుకోలేదు. ఫస్ట్ తన రూమ్లోకి వచ్చినప్పుడు అర్థమయ్యి ఉంటుంది. ఓ 10-15 మంది కలిసి ఒకే రూమ్లో ఉన్నారు, అది కూడా పై బెడ్ కింద బెడ్. సో ఆ స్పేస్ అనేది కూడా కన్సర్వ్ చేయాలని చెప్పేసి అంత దారుణంగా ఉన్నారని తనకు అప్పుడే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతుంది. పాపం రోజంతా పని చేస్తారు, నైట్ అయ్యేటప్పటికి ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి ఎంతో కొంత మంది వేస్తారు. ఆ ఓల్డ్ ఏజ్ బ్యాచ్తో మనోడు అసలు కలవలేడు. బట్ కానీ ఒక సీన్లో మాత్రం మనోడు ఫుల్గా మందేస్తాడు, అవుట్ ఆఫ్ ద కంట్రోల్ అయిపోతాడు. అబ్బో మామూలుగా లేదు, చాలా ఫన్నీగా అనిపించింది అక్కడ మాత్రం అజిన్ క్యారెక్టర్ నాకైతే. హాస్రే వాళ్ళ బ్రదర్ ఎప్పుడైతే ఈ డ్రగ్స్ కి అలవాటు అవుతాడో, అయితే తప్పు చేసింది తమ్ముడు అని తెలిసినా కానీ హాస్రే మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అరే పాపం అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత వాళ్ళ మామయ్య వచ్చి వార్నింగ్ ఇస్తాడు ఇంట్లో. నాకు అనిపించింది ఈ సొసైటీ ఎప్పుడు ఇంతే, లైక్ మన ఫ్యామిలీలో ఎవరైనా లేరంటే చాలు ఇంకా బయట వాళ్ళు వచ్చేసి ఏదో ఒకటి, మన సొంత వాళ్ళు అయినా సరే వచ్చి మనకి ఏదో కొంచెం సపోర్ట్గా నిలబడదామని ఎవరు ఉండరు. మన మీద ఇంకేదో అథారిటీ చూపిద్దాం, వాళ్ళు ఏదో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి ఫీడ్ చేస్తున్నారు అనే టైప్లో చూపిస్తారు. దాన్ని కొంచెం రియలిస్టిక్గా చూపించారని నాకు అనిపించింది. నేను కనెక్ట్ అయ్యా ఆ సీన్లో యాక్చువల్లీ. ఇంచుమించు అదే టైంలో అలెన్ వాళ్ళ సిస్టర్ కూడా ఒక స్కాలర్షిప్ వచ్చింది, సో చదువుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. సో దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, వాళ్ళ ఫాదర్ ఏమో ఇవ్వలేని అంటారు. సో ఇంకా అలెన్ ఏం చేస్తాడు అన్నది నెక్స్ట్ సీన్లో మనం చూసాము. ఇంకా వినాయక్ వాళ్ళ ఫాదర్ చనిపోవడం అయితే నిజంగా చాలా దారుణంగా అనిపించింది. లైక్ మూవీలో లైక్ ఇమోషన్ అంటే లైక్ ఒక హై ఇంపాక్ట్ ఇచ్చిన సిచ్యువేషన్ అదే అన్నట్టు అనిపించింది. ఆ టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అనుకుంటా, లైక్ వీడికి ఫుల్గా జ్వరం వచ్చి ఉంటుంది, వీళ్ళు ట్రావెల్ చేయడానికి కూడా ట్రావెల్ చేయలేరు. లైక్ ఫీవర్కి ఏదైనా ట్యాబ్లెట్స్ అయినా వేసుకుందాం అంటే ట్యాబ్లెట్స్ ఉండవు. ఆ టైంలో అలానే ఎక్కడో ఒక 10-15 మైల్స్ దూరం నుంచి వీళ్ళ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు. వీళ్ళ దగ్గర ట్రావెలింగ్కి కూడా మనీ ఉండవు, ఇంట్లో వాళ్ళని అడగలేరు. నిజంగా చాలా కష్టాలు పడుతున్నారు బయటికి వెళ్తే అన్నట్టు అనిపించింది. మేబీ వీళ్ళు ఇండియాలో ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదేమో, ఏదో వచ్చిన దాంట్లో ఎంతో కొంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు కదా అన్నట్టు నాకు అనిపించింది. అలెన్ పార్ట్ టైం జాబ్గా ఒక ఓల్డ్ ఏజ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాడు కదా, ఆ టైంలో పాపం వాడి పడే పాటలు చూసి చాలా పాపం అనిపించింది. అలాగే వినాయక్ కూడా. అలెన్ వాళ్ళ ఇంటికి ఒక క్యారెక్టర్ వస్తాడు, వాడే ప్లంబర్ అంటాడు, కార్పెంటర్ అంటాడు, అన్నీ అంటారు. సో ఇది బాయ్స్కి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. హీస్ ఎ ప్లంబర్, హీస్ ఎ డాక్టర్, హీస్ ఎ కార్పెంటర్, హీస్ ఎవ్రీథింగ్, హీస్ వాట్ నాట్. ఫస్ట్లో ఫన్నీగా చూపించిన, బట్ లాస్ట్లో వినాయక్కి టాబ్లెట్స్ ఇవ్వాలన్న టైంలో మళ్ళీ వీడే వచ్చి హెల్ప్ చేస్తాడు.
సో ఆ క్యారెక్టర్కి ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారని నాకు అనిపించింది. వినాయక్ తన చిన్నప్పుడు మెమరీని గుర్తు తెచ్చుకుంటాడు కదా, వాళ్ళ ఫాదర్ ఒక క్రాకర్ ఏదో పేల్చడానికి వెళ్ళినప్పుడు లైక్ దూరంగా పడిపోతాడు, అది కాలిందేమో అని చెప్పేసి. సో ఆ టైంలో అందరూ జస్ట్ నవ్వుకుంటారు, బట్ కానీ వీడు మాత్రం ఫీల్ అవుతాడు. అంటే ఆయన కింద పడిపోవడం అనేది ఎలా చూపించారు, అందరూ నవ్వుకుంటూ ఉంటారు కానీ రియల్గా వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా, సో దాన్ని అర్థం చేసుకున్నాడు చిన్నప్పుడే అన్నట్టు నాకు చూపించడం బాగా అనిపించింది ఆ సీన్ అయితే. ఇంకా ఎండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. సో అలానేమో వాళ్ళ సిస్టర్కి ఖచ్చితంగా నేను చూసుకుంటాను, ఈ డబ్బులు ఇవన్నీ నువ్వేం వరి అవ్వద్దు, నువ్వైతే చదువుకో, స్కాలర్షిప్ ఫీజు ఇవన్నీ నేను చూసుకుంటానని చెప్పేసి సపోర్ట్ ఇస్తాడు. నీకు నేను కాకపోతే ఇంకెవరిస్తారని చెప్పేసి చెప్తాడు, ఒక చిన్నప్పుడు మెమరీని గుర్తు తెచ్చుకొని. చాలా బాగా అనిపించింది. అజిన్ అండ్ వాళ్ళ బ్రదర్ మధ్య జరిగిన సీన్ కూడా చాలా బాధగా అనిపించింది. తనని రావద్దు అని చెప్పాడంట, బట్ కాకపోతే తనకి రమ్మన్నట్టుగా అర్థమైంది అని అజిన్ అనుకున్నాడు. ఇక్కడ నేనే ఇన్ని పాటలు పడుతున్నాను, నువ్వెందుకు అంత కష్టపడడం అని చెప్పేసి అజిన్ బ్రదర్ అయితే అనుకుంటాడు. అండ్ ఇంకోటి వాళ్ళ ఫాదర్ గురించి చూపించాడు కదా, ఏదో టీవీ చూస్తూ ఏదో మిక్చర్ తింటూ ఆయన ఊరంతా అప్పులు చేసి వీళ్ళిద్దరిని కష్టపెట్టడం కోసం వీళ్ళిద్దరిని పంపించాడు అన్నారు కదా. నాకైతే నిజంగా చాలా కోపం వచ్చింది వాళ్ళ ఫాదర్ మీద. కానీ ఇద్దరు అప్పటి వరకు ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోయినా సరే ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు సపోర్ట్గా నిలిచారు చూడ. అంటే లైక్ నువ్వు చదువుకో, నేను చూసుకుంటా నిన్ను, అసలు అది ఆ సపోర్ట్, ఆ స్టాండ్ బై తీసుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. హాశ్రీ కూడా తన బ్రదర్తో సపోర్ట్గా ఉండి ఇంకా ఏం జరిగినా చూసుకుందాం అనే ధైర్యంతో ఉంటాడు. అండ్ తన లవ్ స్టోరీకి కూడా బ్రేకప్ చెప్పేసుకొని వచ్చేస్తాడు. చాలా పాపం అనిపించింది ఆ సీన్లో. అప్పటి వరకు ఏంటంటే ఒక ఆడుతూ పాడుతూ ఉన్న ఒక కుర్రాడిలా అనిపించాడు, బట్ ఒక్కసారిగా వీళ్ళందరూ తననే కాదు లైక్ అందరూ ఒక్కసారిగా రెస్పాన్సిబుల్గా మారారు. సో చాలా అంటే ఒక లైఫ్లో ఒక కొత్త టర్న్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా అనిపించింది. మీకు గుర్తుంటే మూవీ స్టార్టింగ్లో చాపిల్లలు చనిపోయాయని చెప్పేసి హాషర్ అనుకుంటాడు కదా, అది ఎవరి వల్ల జరిగింది? తన తమ్ముడు లంచ్ బాక్స్ కోసం తిరుగుతూ ఉండి సంథింగ్ ఏదో జరుగుతుంది కదా, సో తన తమ్ముడు వల్ల జరిగింది. మళ్ళీ ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేటప్పటికి తమ్ముడు హాషిర్ ఇద్దరు కలిసి మళ్ళీ ఆ చేపలు పెంచడం మొదలెడతారు. ఆ సెటప్కి దగ్గర పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇచ్చాడు కదా, నాకు బాగా అనిపించింది. లాస్ట్లో ఉన్న ఎమోషన్, మ్యూజిక్, బీజిఎం అన్నీ చాలా బాగా అనిపించాయి. ఆ సాంగ్ కానీ అంతా బాగా అనిపించింది. కాకపోతే నాకెందుకో ఒక సడన్ కట్ అయినట్టు అనిపించింది. అంటే లైక్ ఆ మూవీ ఎగ్జిట్ అవ్వడం నాకు ఎందుకో కొంచెం అంటే అంత కంప్లీట్ సాటిస్ఫై అవ్వలేకపోయా. దానికి రీజన్ ఏంటంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే, సో చాలామంది ఇలా యూకే వెళ్ళి ఇలా కష్టాలు పడుతూ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ ఏమన్నా ఇస్తాడేమో మూవీ నుంచి అన్నట్టు అనుకున్నా. బట్ కాకపోతే వాళ్ళందరూ రియలైజ్ అయ్యి లైక్ వాళ్ళు రెస్పాన్సిబుల్గా మారారని చూపించాలనుకున్నదే మెయిన్ థీమ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. సో నేను లైట్గా డిసప్పాయింట్ అయ్యా అక్కడైతే. కరెక్ట్గా సినిమా మొత్తం అయిపోయింది అనుకునే టైంలో పార్ట్ 1 హీరోస్ ఎంట్రీ ఇస్తారు. అబ్బో మామూలుగా లేదు, ఒక చిన్న క్యామియోలా స్టార్ట్ అయింది. కాకపోతే కొంచెం ఎక్స్టెండ్ అయినట్టుంది ఆ ఫైట్, బట్ బాగుంటుంది. అంటే లైక్ వీడికి హీరోకి సపోర్ట్గా వచ్చినట్టు వస్తారు, బాగుంది. కానీ ఇంకొంచెం ల్యాగ్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్గా మూవీలో అయితే ఒక మంచి ప్లెజెంట్ వైబ్ ఉంది, చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా ఉంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పొచ్చు.